షిండే కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ఎవరు ఉండబోతున్నారు ఏంటి అన్న చర్చ నడిస్తే చర్చ మాత్రం దానిపైన నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటమి పాలైంది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరగడానికి ఎక్కడ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, షేక్ సైదా గారు, ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ శేషు సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే ఆనంద్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. యా, సో అన్ఎక్స్పెక్టెడ్ హర్యానా, ఇది కూడా కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ అనుకున్నా కానీ మీరు సోషల్ ఇంజనీరింగ్గా లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకున్న అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాష్ చేసుకొని కొన్ని అంశాల్లో ఎన్నికల్లో ప్రధానంగా సంక్షేమ పథకాలు కొంతవరకు కాపాడినాయి అనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఈ గెలుపుని ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీకాంత్ గారు లైవ్ లో ఉన్న మిత్రులు అందరికి కూడా నమస్తే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనేటువంటిది మాకేం కాదు, ఇది కాంగ్రెస్ కూటమికి ఎక్స్పెక్టెడే మాకు జరిగినటువంటి అదొక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం జరిగిందండి, కాంగ్రెస్ 3 రాష్ట్రాలకు పరిమితమైంది లోక్సభ ఎన్నికలలో మనం చూసిన తర్వాత. కర్ణాటక, హిమాచల్, తెలంగాణకు సంబంధించిన తెలంగాణ కర్ణాటక 2 కొత్తగా వచ్చినటువంటిది, హిమాచల్ అంతకుముందు ఉన్నటువంటిదే మనకు తెలుసు. ఇప్పుడు లోకసభ ఎన్నికల లోపల కాంగ్రెస్ 50 సీట్ల నుంచి 99 సీట్లకు వచ్చిన మాట వాస్తవం. 50 సీట్లు ఎక్కువ వచ్చింది. మాకు యూపీలోను మహారాష్ట్రలోను గణనీయంగా సీట్లు తగ్గిన మాట వాస్తవం. కారణాలు అనేటివి మా వరకు మాకు విశ్లేషణ చేసుకునేటువంటి సందర్భం. ఆనాడు జరిగింది ఏంది, అంతేగాని రాహుల్ గాంధీ దేశంలో ఒక ప్రత్యామ్నాయం పాదయాత్ర చేసినంత మాత్రం చేత, విదర్భ నుంచి అటు మహారాష్ట్ర నుంచి వెళ్ళినంత మాత్రం చేత దేశంలో ఏదో ప్రకంపనలు వస్తాయి అనేటువంటిది ఒక మీడియా, కొంతమంది శక్తులు, ఈ లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్టులు, ఇంకా ఎవరు కనపడకపోతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ముందు పెట్టినటువంటి పరిస్థితి తప్ప దేశాన్ని పాలించేటువంటి అర్హత, సమర్థత రాహుల్ గాంధీకి ఉందని భారతీయ జనతా పార్టీ అయితే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ దేశం గురించి విదేశాల్లో మాట్లాడడం అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటిది మనం చూసాం. అమెరికాలో మాట్లాడతాడు, కెనడాలో మాట్లాడతాడు, ఇంగ్లాండ్లో మాట్లాడతాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక దేశాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి దేశాన్ని, మోదీ గారి యొక్క చతురత, రాజకీయ విజ్ఞత, అతనికి ఉండేటువంటి దూరదృష్టి, పరిపాలన, సుపరిపాలన, ఇవన్నీ కూడా దేశంలో మనకు బలంగా నాటుకుని పోయినటువంటి పరిస్థితి. కాబట్టి మేము 19 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి రావడం జరిగినటువంటిది. కాంగ్రెస్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీగా కుంచుకుపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, లోకసభ ఎన్నికల్లో ఏదో వచ్చేటప్పటికి కొంత మాకు 235 సీట్లు, 42 సీట్లు మాకు వచ్చిన తర్వాత 30 సీట్లు తక్కువ వచ్చేటప్పటికి ఇక అయిపోయింది బీజేపీ పని, ఇంతే సంగతి అని చెప్పినటువంటి పరిస్థితులు. వాళ్ళంతా వాళ్ళే ఊహాగానాలు చేసుకొని హర్యానాకు వచ్చేటప్పటికి బొక్కబోర్ల పడి, మీరు అన్నారు కదా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ కాదు, ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఏదో జరిగిపోతుంది అని అనుకున్నారు, అది కాదు. బ్రహ్మాండమైన తీర్పు, ఇవాళ ఒక చారిత్రక తీర్పు. మహారాష్ట్ర, మరట్వాడ ఆత్మగౌరవ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు, కూటమి వైపు ఇవ్వడం అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇచ్చారు, ఏమి ఇచ్చారంటే సంక్షేమ. వెంకటరెడ్డి గారు ఇంకొకటి, యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ ఇంకొకటి చెప్పండి సార్. పార్టీలు, భారతీయ జనతా పార్టీ అక్కడ మెయిన్ యాంకర్ గా పనిచేసిందా? సో ఒక పొలిటికల్ ఒక స్ట్రక్చరా, లేదంటే పొలిటికల్ కేంద్ర బిందువుగా ఒక ఇంజన్ గా పనిచేసిందా అన్న అంశం అట్లా ఉంటాయి కనుక, వారసత్వ పార్టీలు ప్లస్ ప్రాంతీయ పార్టీలు. సో ప్రాంతీయ పార్టీల్లో వారసత్వం ఇక్కడ ప్రధానంగా కీలక భూమిక పోషించినటువంటి పరిస్థితి. ఇంతకుముందు లోక్సభ ఎన్నికల్లో కూడా అది జరిగింది. సో అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం కొంత చేంజ్ ఓవర్ జరిగింది. సో వారసత్వ పార్టీలు, శివసేన ఎవరిది అన్నదానికి ఉద్ధవ్ ఠాక్రేకి కొంత ఎఫెక్ట్ పడ్డదనుకోవాలా? వారసత్వాన్ని ప్రజలు పక్కన పెట్టారా? ఏం జరిగింది అనుకోవాలి ఇక్కడ? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ప్రాంతీయ పార్టీలు అంటేనే 99% ఈ దేశంలో కుటుంబ పార్టీలు. వారసత్వం అని కూడా అన్న నేను. వారసత్వం అంటే రాజకీయ వారసత్వం కూడా వస్తుంది, అది ఒక భాగం, అది వేరే సంగతి. కుటుంబ పార్టీలో, కుటుంబ కేంద్రంగానే ఈ పార్టీలు పనిచేస్తున్నాయి. మీరు అన్నట్టుగా మహారాష్ట్రలో ఇవన్నీ కుటుంబ పార్టీలే వాస్తవానికి. ఒక కాంగ్రెస్ ను బీజేపీని వదిలేస్తే మిగతావన్నీ కుటుంబ పార్టీలే. కాబట్టి కుటుంబ పార్టీల యొక్క చెప్పు చేతల్లో ఈ ఎన్నికలు కానీ, ఈ పరిపాలన కానీ సాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఇవాళ తీర్పు ఇచ్చినారు. ఇప్పుడు గతంలో అనేక సందర్భాల లోపల ఇదే మీడియాలో చాలా మంది మిత్రులు మాటికి మాట్లాడేది అంటే, మీరు అక్కడ చీల్చినారు, అక్కడ వేరు చేసినారు, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ను అక్కడ ఓ రకంగా చేసినారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్సీపీని వేరు చేసినారు,
శివసేనని వేరు చేసినారు, అందుకే లాక్కున్నారు, చేసినారు అనేటువంటిది వాళ్ళ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చినారు శ్రీకాంత్ గారు. ఏది కరెక్ట్ వాస్తవమైన శివసేన, ఏది కరెక్ట్ ఎన్సిపి అనేటువంటిది, నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది, నేషనల్ మన ఈ పార్టీ ఇవ్వడం జరిగినటువంటి మాట వాస్తవం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏది శివసేన అంటే లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రేదే శివసేన అన్నారు ప్రజలు, ఏది శివసేన అంటే ఈసారి షిండేది శివసేన అని చెప్పేసి లోక్సభ ఎన్నికల్లో అన్నారు. ఇదే అర్థం కాని ఫ్యాక్టర్ ఎక్కడ చేంజ్ అయిందని చెప్పి. ఇప్పుడు మాకు ఒక్క నిమిషము మీరు ఆగితే నేను చెప్తాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రయోగించినటువంటిది ఏదైతే ఉందో, ఏది ఒక ప్రయోగాన్ని, ఒక వ్యూహాత్మకమైనటువంటి అపవాదును, అప్రతిష్టను, ఒక దుష్ప్రచారాన్ని రేవంత్ రెడ్డి గారు మొత్తం ఉత్తర భారతదేశానికి అంతా తీసుకెళ్ళిపోయినాడు. ఏమిటి అది? 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? రాజ్యాంగాన్ని మారుస్తారు. 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? రిజర్వేషన్లు తీసేస్తారు అనేది. ఇది కొంత ప్రజల్లోకి వెళ్ళిన మాట వాస్తవం, ఇది కాదని కాదు. ఆ తర్వాత అర్థమైంది అంటే ఆ మాత్రం రాజకీయం తెలియనటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు రిజర్వేషన్లు మారుస్తామండి? మేము అధికారంలో వద్దనుకుంటున్నామా? ఎందుకు రాజ్యాంగాన్ని మారుస్తామండి? మేము అధికారంలో ఎన్నిక కావద్దు అనుకుంటున్నామా? ఈ మాత్రం చిన్న అతి తక్కువ ఆలోచన ఉండేటువంటి రాజకీయాన్ని చేస్తే కొంతమంది మాకు డిఫరెన్స్ వచ్చిందల్లా యూపీలో ఎక్కువ వచ్చింది, మా మహారాష్ట్రలో ఎక్కువ వచ్చింది కాబట్టి కొన్ని సీట్లు పోయినటువంటి మాట వాస్తవం. లేకపోతే బటాబటిగా మా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లోక్సభలో వచ్చేది. రెండవది ఏంటంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినాడు, కులగణన అని తిరిగినాడు, ఆదాని అని తిరిగినాడు, అంబానీ అని తిరిగినాడు. అంటే ప్రజలు ఇవాళ వీటన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపించినారు. అంబానీ, ఆదాని కేంద్ర బిందువు అయినటువంటి బాంబే, మహారాష్ట్ర కేంద్రంగా ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక చెప్పపెట్టు లాంటిది అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు. రాహుల్ గాంధీ కులగణన, బీసీల కులగణన అంటూ దేశవ్యాప్తంగా చేసేటువంటి ప్రచారానికి భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి అంటూ బీసీల్లో ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ నెక్స్ట్ రానున్న కాలంలో కూడా ఇదే ఎజెండాతో ముందుకు పోతోంది. వాస్తవం కదా. అసలైన బీసీలకు భారతీయ జనతా పార్టీ అనేది నెక్స్ట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. కులగణన అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చి ఆ కులాలకు రాజ్యాధికారం లేదు, ఆ కులాలకు ఆర్థిక అధికారాలు లేవు, వాళ్ళంతా పేదలైపోతున్నారు. కొంతమంది మోదీ బలంగా వాళ్ళకి సహాయపడుతున్నారు ఆర్థికంగా అని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళ మూడో వ్యక్తి కుటుంబంలో, సోనియా గాంధీ గారి కుటుంబంలో మూడో వ్యక్తి పార్లమెంట్ అయింది. చెప్పడానికన్నా ఉండాలి కదండి కొద్దిగా. ఏం అవసరమా? మూడో వ్యక్తిని చేయవలసినటువంటి అవసరం ఉంది? రాజ్యాధికారం కేవలం ఒక కుటుంబంలో ఉండాలనా? మీరు చేస్తున్నది ఏంటి? రాజ్యాధికారము పేదలకు రావాలా, బీసీలకు రావాలా, ఎస్సీలకు రావాలా, ఎస్టీలకు రావాలా? దాంట్లో రెండో ఆలోచన ఎవరికి లేదు. ఆ కోణంలోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మేము వెంకయ్య నాయుడు, ఎల్కే అద్వానీ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా మేము రాష్ట్రపతి, ఆనాడు చర్చ వచ్చింది వాళ్ళకి రాష్ట్రపతి పదవి ఇవ్వాలనేటువంటిది. కాకపోతే ఏంటంటే అట్టడుగున ఉండేటువంటి ఆది జాతి గిరిజన జాతికి సంబంధించినటువంటి ఒక మహిళను ఫస్ట్ టైం 75 సంవత్సరాల లోపల మనం అమృత్ కాలం లోపల ఈ భారతదేశానికి రాష్ట్రపతి చేసినటువంటిది. కాబట్టి ఎవరు వ్యతిరేకం అండి? భారతీయ